జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. ఇక నిన్న మహాగణపతి నిమజ్జనం ఇక దర్శనాలు కూడా నిలిపేస్తున్నటువంటి సందర్భంలో నిన్న ఆదివారం కాకపోవడంతో ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి భారీగా జనాలు తరలిచ్చిండ్రు. ఇసుకేస్తే రాలనంత జనం మనకి ఖైరతాబాద్లో నిన్న కనిపించింది. ఇక ఖైరతాబాద్ రోడ్లపై జన ప్రవాహం, సాగర్లో నిమజ్జనానికి భారీగా తరలిచ్చిన గణనాథులు. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిచ్చారు. రైల్వే గేట్ ఐమాక్స్ వైపు నుంచి వచ్చేవారు తిరిగి ఐమాక్స్ మార్గంలో వెళ్లేలా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి చేరుకున్నాక జనానికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు సొమ్మసిల్లి పడిపోగా వారిని తరలించడము కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. దాదాపుగా 7 లక్షల మంది దర్శనం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా హుండీలను లెక్కిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు 58 లక్షల ఆదాయం సమకూరిందని వివరించారు. ఇక నిమజ్జనానికి తరలించే ట్రాయిలర్ వాహనం ఆదివారం చేరుకోవడంతో ఇక బేస్ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. సెలవు రోజు కావడంతో నవరాత్రులు పూర్తి కావడంతో సాగర్లో నిమజ్జనానికి ఇక గణనాథులు కూడా భారీగా తరలిచ్చారు. ఇక గన్ ఫౌండరీలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణేశుడికి సంబంధించినటువంటి విగ్రహం ఇది. ఇక దీంతో పాటుగా విమోచన కళ అంటూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పలువురు మహిళా కళాకారులు సాధన చేశారు. తలపై బిందెలు పెట్టుకుని నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిజాం కాలం నాటి ఘటనలు గుర్తు చేసేలా పలు నమూనాలను మైదానం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇక పబ్లిక్ గార్డెన్స్లో మంగళవారం జరిగే ప్రజా పాలన దినోత్సవానికి పోలీస్ బలగాలు సిద్ధమవుతున్నాయి. ఇటువైపు ఏమో విమోచన, ఇటువైపు ఏమో ఇక గవర్నమెంట్ నిర్వహించే ప్రజా పాలన దినోత్సవం, ఈ రెండు రేపు జరగబోతున్నాయి. ఇక ఇవి